చదువుకున్న ప్రతి సామాన్యుడు, మధ్యతరగతి వ్యక్తి, ప్రతి ఒక్కళ్ళు కూడా అభిమానించే నాయకుడు అని చెప్పే కన్నా, అభిమానించే వ్యక్తి అని చెప్పొచ్చు. ఆయన మరెవరో కాదు, జయప్రకాష్ నారాయణ గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే వసంత్. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. రైట్. సార్, ఒక పక్క దేశంలో అనేకమైన పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరూ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. బట్ ఆ పార్టీలన్నీ ఒకవైపు, మీరు పెట్టిన ఏదైతే డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇది ఉంది. బట్ ప్రజల్ని అధికారంలో భాగస్వామ్యం చేయాలని మీరు అనుకుంటున్నారు. అది మీ లక్ష్యం అయి ఉండొచ్చు. బట్ నిజంగానే అలాంటి పార్టీల ముందు ఇది సాధ్యం అవుద్దా? అందుకనే ఇప్పుడు ఇది ఒక్కరోజు జరిగే పని కాదు. బ్రిటిష్ ప్రజాస్వామ్యాన్ని తీసుకుంటే 1215లో ప్రజాస్వామ్య ప్రయాణం ప్రారంభమైంది. మ్యాగ్నా కార్టా అని చరిత్రలు చదువుకుంటారు పిల్లలు. 811 ఏళ్ళు అయింది ఇప్పటికీ. ఇప్పుడు కూడా బ్రిటిష్ రాజకీయ వ్యవస్థ చాలా గందరగోళం ఉంది. వీళ్ళు బ్రిటన్ వెళితే మీరు అసలు ఎంత భయంకర సంక్షోభం ఉందో మీకు అర్థం చేసుకోలేరు. విజయ పార్టీ వచ్చినట్టు ఇక్కడ మూడో పార్టీ సిద్ధంగా ఉంది. ముక్కు మొహం తెలియని పార్టీ, నిజల్ ఫెరాజ్ అని చెప్పని రిఫార్మ్ పార్టీ అనే పేరుతో రేపు పొద్దున అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. చరిత్రలో ఎవరు ఊహించున్నారు. అమెరికాలో ఇప్పుడు 400 ఏళ్ల క్రితం ప్రజాస్వామ్యం ప్రారంభమైంది. 1619లో వర్జీనియా రాష్ట్రంలో ప్రారంభమైంది. అక్కడ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. గందరగోళం చెలరేగుతుంది అక్కడ. కాబట్టి ప్రజాస్వామ్యం రోజుల్లో వచ్చేది కాదు. దశాబ్దాలు, తరాల కాలం, ఒక్క రోజున ప్రజలు మేలుకుంటాను కాదు. ఇప్పుడు విజయ్ది ఈ ఫలితం ఎట్లా వస్తుందని నేను ఊహించలా. ఎవరు ఊహించలా. మనం అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది. నిజంగా ఇది ఒక మౌలికమైన మార్పు ప్రజల మనసుల్లో వస్తోంది, దానికి కాలం సన్నద్ధమైన సంకేతమా, లేకపోతే ఊరికే ఫ్లూక్గా వచ్చిందా మనం అర్థం చేసుకోవాలి. అవకాశాలు అంతిపుచ్చుకోవాలి. రేపు పొద్దున మరింత పెను మార్పు పనికొచ్చే రీతిలో, నిర్మాణాత్మకంగా, సమాజాన్ని సమూలంగా మంచి మార్గం నడిపించే రీతిలో, హింస లేకుండా, ద్వేషం లేకుండా దానికోసం ప్రయత్నం చేయాలి. అంచేత ప్రజలు ఓటు వేయలేదని ప్రజలు నిందిస్తే అంతకంటే మూర్ఖం లేదు. నష్టపోతుంది ఎవరు? ప్రజలు. నష్టపోతున్న ప్రజల్ని నువ్వు ఓటు వేయలేదని, నీకు బుద్ధి రావాలని చెప్పి నిందిస్తే ఎంత అన్యాయం అది. ఒక ఆడపిల్ల అమాయకురాలు అత్యాచారానికి బలైపోతే ఆడపిల్ల నిందించినట్టుగా ఉంటుంది. నష్టపోతుంది సామాన్య ప్రజలు. డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు అని చెప్పంటే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని డబ్బులు తీసుకుంటున్నారు. ఇంకా ఏ రకంగానూ ఓటు వేస్తే ఇంకే ప్రయోజనం మాకు కలగట్లేదు అన్నటువంటి ఆ భావం వచ్చింది. ఏమీ జరగదని నిరాశ నుంచి వచ్చింది అది. దానికి ప్రజలు నిందిస్తే అంతకంటే పొరపాటు ఉందా? పోనీ నిందించాము, దాని పరిష్కారం ఏంటంటే ఈ ప్రజలందరినీ ఈ దేశం నుంచి ఎగుమతి చేసి ఇంకో దేశాన్ని దిగుమతి చేస్తున్నాం వేరే ప్రజలను. మన ప్రజలు, మన సమాజం ఇది. దీన్ని ఎట్లా మార్చాలా? అంతేగాని మన ప్రజలను మనం అసహించుకుని, మన సమాజాన్ని అసహించుకుని, మన దేశాన్ని అసహించుకుంటే వాళ్ళు మూర్ఖులు అవుతారు. వాళ్ళు విప్లవకారులు కాదు, అజ్ఞానులు, మూర్ఖులు. ఇదే ప్రజలు ఈ దేశంలో సరైన అవకాశాల గురించి అద్భుతాలు సృష్టించారు. ఇదే ప్రజలు ఆహారం స్వయం సమృద్ధం చేశారు దేశాన్ని. అదివరకు దిగుమతి చేసుకుంటే తప్ప తినడానికి తెలియదు, లక్షల మంది చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదే. కుప్పలు కుప్పలుగా ఆహార ధాన్యాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ఆహార ధాన్యాల మిగులు భారతదేశంలో ఉంది. 6 కోట్ల టన్నులు ఉన్నాయి ఈవేళ ఎఫ్సిఐ గోడౌన్లో. పీక్ టైంలో 8 కోట్ల టన్నులు ఉంటాయి. స్వతంత్రం వచ్చినప్పుడు దేశం మొత్తంలో ఉత్పత్తి 5 కోట్ల టన్నులు ఉత్పత్తి. ఇవాళ మిగులు అన్నది గోడౌన్లో ఇవాళ మూలుగుతున్నది 6 కోట్ల టన్నులు ఉన్నది. ఎవరు చేశారు? ఈ దేశ ప్రజలు చేశారు. ఈ దేశంలో జరిగిన మంచంతా ఈ ప్రజల వల్ల సాధ్యమైంది. ఈ ప్రజలను తిరిగితే మీరు పరిపాలన ఎట్లా చేస్తారు, దేశాన్ని ఎట్లా మారుస్తారు? ఈ ప్రజలకి మార్గాన్ని చూపెట్టడం ఎట్లాగా, ప్రజల్లో ఉన్న శక్తిని పెంచడం ఎట్లాగా, ప్రజల్లో ఉన్న వివేకాన్ని పెంచడం ఎట్లాగా, ప్రజల ఓటుని తమ మేలు కోసం వేసేట్టుగా ఏర్పాటు చేయడం ఎట్లాగా, ఆలోచన అట్లా ఉండాలి. కానీ ఈ జనం ఎట్లా ఉన్నారు, ఈ డబ్బులు కమ్ముడిపోతారు, ఈ పార్టీలు డబ్బులు ఖర్చు పెడుతున్నాయి, ఇది ఇంతే, అది సమస్యల భాగం అవుతున్నా, పరిష్కారంలో భాగం కాదు. సార్, మీరు మాట్లాడే ప్రతి మాట కొంత సోషల్ అవేర్నెస్ని తెలియజేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. బట్ అంటే సోషలిజాన్ని నమ్మి కమ్యూనిస్టులు మీతో 2014లో కలిసి పోటీ చేశారు. బట్ వాళ్ళు ఈరోజు దేశంలో అంతరించిపోతున్నారని చాలామంది విశ్లేషకులు అంటున్నారు, కొన్ని పార్టీలు కూడా అంటున్నాయి. నిజంగానే సాధ్యం సార్ ఇది అంతరించిపోవడం? కమ్యూనిజం ఒక ఉదాత్తమైన ఆశయాలతో పుట్టింది. ఒక 100 ఏళ్ల పాటు కమ్యూనిజానికి ప్రభావితం కానటువంటి ఆలోచనాపరుడు ప్రపంచంలో లేడు. పుట్టుకతో నిమిత్తం లేకుండా అందరికీ సమాన అవకాశాలు కావాలన్నది ఏ మనిషి కాదనగలరు? పరమ దుర్మార్గుడైతే తప్ప, పరమ నీచుడైతే తప్ప, అసలు రాక్షసుడైతే తప్ప ఏ మనిషి కాదనగలరు? సహజంగా మనకు పెళ్ళుగుతుంది అది. కాబట్టి గొప్ప హృదయం అన్నది. కానీ మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ సిద్ధాంతాన్ని, ఆలోచనని ఎలా అన్వయించాలి అది అర్థం చేసుకోవటంలో ముఖ్యంగా భారతీయ కమ్యూనిస్టుల్లో పెద్ద వైఫల్యం అన్నది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేశారు? సమయ సందర్భం రాగానే డెంగ్ షాపింగ్ అద్భుతమైన నాయకత్వాన్ని ఇచ్చి
ఆ హృదయాన్ని కాపాడి మేధస్సును ఉపయోగించి పంథా మార్చాడు ఆయన. రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది? ఆ పిడివాదాన్ని కొనసాగించి చాలా మేరకు జడత్వాన్ని కొనసాగించి ఆ దేశం 15 ముక్కలు చేసింది, అప్రతిష్ట పాలైనారు. ఈ రెండే ఉదాహరణలు మన కళ్ళ దగ్గర కనిపిస్తాయి. 2 సోషలిస్ట్ దేశాలు మొదలైంది. రష్యాలోనే సోషలిస్ట్ సామ్రాజ్యం మొదలైంది 1917 విప్లవంతో. చైనా అతిపెద్ద సోషలిస్టు కమ్యూనిస్ట్ రాజ్యంగా ఉంది. మన కమ్యూనిజం మన దేశంలో దురదృష్టం అందరూ కూడా మంచి త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి హృదయం అన్న వాళ్ళు ఉన్నారు. కానీ మారుతున్న పరిస్థితులకు అన్వయించే దానిలో విఫలమైనారు, పిడివాదాన్ని పట్టు కూర్చున్నారు. మీకు యూరోప్లో ఉదాహరణకు 1970-80 దశకంలో రష్యా వైఫల్యం అర్థం అవుతున్నప్పుడు ఏమిటనే మేధావులంతా ఆలోచించి యూరో కమ్యూనిజం మొదలెట్టారు. అంటే కనీసం కొంత మార్పులు తెచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఫేబియన్ సోషలిజం అంతకుముందే వచ్చింది. సోషలిజానికి అర్థం చెప్పారు. ప్రపంచంలో ఇవాళ ఎక్కడ విజయాలు జరుగుతున్నాయి ఆర్థికంగా? అటు పోటీ ఆర్థిక వ్యవస్థ, కాంపిటీషన్ అండ్ చాయిస్, వ్యక్తి స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, ఇటు మౌలికమైన లక్ష్యాల విషయంలో సమాజంలో అందరికి అవకాశాలు కల్పించడం, మంచి ప్రమాణాల విద్య, ఆరోగ్యం, చట్టబద్ధ పాలన, అధికార వికేంద్రీకరణ, ఈ రెంటిని మిళితం చేశారు. ఆ మిళితం చేయడం వల్ల ఫలితాలు వచ్చినాయి. కాబట్టి కమ్యూనిజం విఫలం కాల. కమ్యూనిజంలో ఏది పనికొస్తుందో దాన్ని ఇముడ్చుకున్నారు, స్వేచ్ఛా వాణిజ్యం ఏది పనికొస్తుందో దాన్ని ఇముడ్చుకున్నారు, రెంటిని కలిపారు. మన దేశంలో దీన్ని సమర్థంగా కలపడంలో విఫలమైనారు. ఇప్పటికి కూడా కమ్యూనిస్టులు కొంతమంది పబ్లిక్ సెక్టరు, ఇంకా పబ్లిక్ సెక్టర్ ఏంటయ్యా, పిల్లి నల్లదా తెల్లదా నీకెందుకయ్యా, పిల్లి ఎలుకల్ని పడుతున్నారో కావాలి, ఈ మాట డెంగ్ షాపింగ్ చెప్పాడు. నేను చైనాలో కొన్ని 20 ఏళ్ల క్రితం నేను చైనా వెళ్ళినప్పుడు ఒక ఉన్నత స్థాయి బృందంతో వెళ్ళాను నేను. అక్కడ 8 ఏళ్ల పాటు చైనీస్ విదేశాంగ మంత్రిగా చేసిన హువాంగ్ హువా మాకు హోస్ట్ ఆతిథ్యం ఇచ్చారు మాకు. నేను నవ్వుతూ ఆయనతో అన్నాను, ఏమంటే మా కమ్యూనిస్టులు మమ్మల్ని చంపేస్తున్నారు ఇంకా పిడివాదంతోనూ, ఒకసారి పిలిచి మీరు చైనాకి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా వాళ్ళని అన్నాను. ఆయన నవ్వి ఒక మాట అద్భుతంగా చెప్పాడు. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆర్థిక విధానాలను గురించి కాదు, శాంతిని కాపాడడం, భద్రతను కాపాడడం కోసం. మీ కమ్యూనిస్టులకు అర్థం కాకపోతే మీ దేశం చాలా నష్టపోతుంది అన్నాడు ఆయన. కాబట్టి మంచి హృదయం అన్నది, ఉదాత్తమైన భావాలు ఉన్నాయి, సమాజానికి నిరంతరం పనికొచ్చే భావాలు, అందరికీ అవకాశాలు కావాలి, పుట్టుకతో నిమిత్తం లేకుండా అన్నది. దాన్ని ఆధునిక పరిస్థితుల్లో అన్వయించడంలో వైఫల్యం వచ్చింది. దాని నుంచి మనం బయటపడాలి. సార్, ఈ రోజుల్లో సమాజంలో ప్రతి విద్యార్థి కూడా నాకు గవర్నమెంట్ జాబే కావాలి అన్న ట్రై చేస్తున్నారు. కొంతమంది ఆ ప్రభుత్వ ఉద్యోగాలు దొరక్క సడన్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఒక సలహా ఏం చెప్తారు సార్? దీనికి ముందు ప్రధాన బాధ్యత రాజకీయ పార్టీలది. దుర్మార్గాన్ని కొడిగడుతున్నారు, ప్రజల్లో అబద్ధాలను ప్రచారం చేసి మోసం చేస్తున్నారు, తప్పుదారి పట్టిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలను చూస్తే ఇందాక అనుకున్నాం మనం, మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండరు, మరొకటి అంటే ఉద్యోగాలు ప్రభుత్వంలో వచ్చేస్తాయి, అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి బిడ్డ, నువ్వు కనుక కాలేజీలో చదువుకుంటే, స్కూల్లో చదువుకుంటే, సర్టిఫికెట్ ఉంటే, డిగ్రీ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం గ్యారంటీ అన్న అబద్ధపు ప్రచారాన్ని సృష్టించి కోట్లాది మంది పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు దేశంలో. ప్రభుత్వంలో పనిచేసే మనుషులు కావాలి. అందరు కావాలా? 100 మంది సమాజంలో పనిచేస్తుంటే ప్రభుత్వంలో 3 కావాలి. ఎందుకు కావాలా? ప్రజలందరికీ ఉమ్మడి సేవలు అందించడం కోసం మనుషులు కావాలి. మంచి విద్య అందించేవాళ్ళు కావాలి, మంచి ఆరోగ్యం అందించేవాళ్ళు కావాలి, మంచి ఉమ్మడి సేవలు నడిపేవాళ్ళు కావాలి యంత్రాంగాన్ని. అందుకోసం, అంతేగాని వాళ్ళు రాజులు కాదు, వాళ్ళని పోషించడం కోసం మనం లేం, వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తడం కోసం మనం లేం. మనం ఏం చేసాము? కమ్యూనిస్టులు చేసిన వైఫల్యాలు లేదు ఒకటి, సోషలిస్టులు చేసిన వైఫల్యాలు లేదు ఒకటి. ఈ దేశంలో అసంఖ్యాకంగా ఉన్న బేదలు, అక్షరజ్ఞానం లేనివాళ్ళు, నైపుణ్యం లేనివాళ్ళు, అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు, అల్పాదాయ వర్గాలు, రెక్కాడితో డొక్కాడిన వాళ్ళు, వాళ్ళని గురించి ఆలోచించడం మానేసి సంఘటిత రంగంలో నెల జీతం ఉద్యోగ భద్రత ఉన్న వాళ్ళని గుర్చే పట్టించుకున్న దానిలో మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులు నెత్తిని పెట్టుకున్న వాళ్ళు. ప్రపంచంలో ఏ దేశంలోనే లేని రీతిలో తలసరి ఆదాయంతో పోలిస్తే 4-5 రెట్లు ప్రభుత్వంలో జీతాలు ఇస్తున్నాం మనం. ప్రపంచంలో ఏ దేశంలో అట్లా ఉండదు. తలసరి ఆదాయానికి ప్రభుత్వ ఉద్యోగుల సగటు జీతానికి మధ్య వ్యత్యాసాన్ని చూస్తే భారతదేశంలో అతి ఎక్కువగా ఉండదు. అయినా వాళ్ళ మీద దృష్టి అంతా కూడా. దాంతో ఏమవుతుంది? యువత అందరికి కూడా ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగము, ప్రభుత్వ ఉద్యోగం అంటే కాలమే కాలేసి కూర్చోవటము, పని చేయకపోయినా డబ్బులు రావటము, లంచాలు మింగే అవకాశం కూడా రావటము, పెత్తనం చలాయించటము, ఎవరితో మాట్లాడినా తెలుసా అని అహంకరించటము, ఇది మన సంప్రదాయం అయిపోయింది. అదొక డ్రీమ్ అయిపోయింది. ప్రభుత్వంలో పని చేయాలి, అందరికీ మంచి సేవలు అందించాలి, ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాలని కోరికతో వచ్చి దాన్ని కొనసాగిస్తే వేరు. ఇది ఒక అధికారం, నా జీవితం అంతా సెటిల్ అయిపోయింది, దీంతో అమ్మాయి హ్యాపీగా ఉంది, నాకు సమాజంతో తగలడితే పోయింది, ఈ భావాన్ని మనం తీసుకొచ్చాం. దాంతో ఏమవుతుంది? కొద్ది ఉద్యోగాల కోసం లక్షల మంది, ఇక అదొక పెద్ద, అసలు వీళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూషన్సే 1000 కోట్లు సంపాదిస్తున్నారు. నాతో ఎవరు నవ్వుతున్నారు, నిజమే అది.
జేపీ గారు మీరు కనుక రిజైన్ చేయగానే ఇలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇవాళ 10,000 కోట్లు సంపాదించుండేవాళ్ళం. నిజంగా జరుగుతుంది అది ఇవాళ దేశంలో. మన తల్లిదండ్రుల్లో పిల్లల్లో ఇది ఉంది కాబట్టి 100 ఉద్యోగాలు ఉంటాయి. 1,00,000 మంది పోటీ పడతారు. 1,00,000 మందికి ఒక ఆశ, నాకు ఉద్యోగం వచ్చేసి అలా వస్తుంది. 100 మందికే వచ్చేది, 99,900 మందికి రాదుగా. దీనిలో పెద్ద తెలివితేటలు అక్కర్లేదుగా. కానీ మన రాజకీయ నాయకులు, మన పార్టీలు ఏం చేస్తున్నాయి, జాబ్ క్యాలెండర్ అన్ని రిక్రూట్మెంట్ చేసేస్తాం. మీకు ఏజ్ పెరిగిపోయిందా 35 ఏళ్ళ దాకా చేస్తాం, 35 కూడా చాలా 40 దాకా చేస్తాం. కాబట్టి ఈ వయసు లోపల వాళ్ళందరూ కూడా లక్షలాది మంది రెండో తండ్రులకు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పోవటం, డబ్బులు ఖర్చు పెట్టడం, ఇది వస్తుందని ఆశపడడం. వచ్చేది కొద్ది మందికే. నేను మళ్ళీ చెప్తున్నా, నిజంగా మనసుండి ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేయాలి, గొప్ప అవకాశం, ప్రజాధనాన్ని సద్వినియోగం చేయటం, అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించడం చెప్పంటే ఉదాత్తమైన ఆశయం, మంచివాళ్ళు కావాలి అక్కడ. కానీ మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా ఐఏఎస్ తీసుకున్నాను అనుకోండి, 10,000 మందికి ఒకళ్ళు ఐఏఎస్కి వస్తారు. 15 లక్షల మంది పోటీ పడుతున్నారు జాతీయ స్థాయిలో, 10-11 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. 80-90 ఐఏఎస్లు ఉంటాయి. అన్ని సర్వీసులు కలిపితే 700-800 ఉంటాయి. కాబట్టి 1000లో ఒక్కళ్ళే వచ్చేది. మిగతా 999 మంది సంగతి ఏంటి? యువత నేను కోరేది, ఉపాధి ఎక్కడుందో అర్థం చేసుకోండి. ఉత్పత్తి ఎక్కడుందో ఉపాధి అక్కడ ఉంటుంది. మన అవసరాలను ఎక్కడ తీర్చే ఏర్పాటు చేస్తున్నారో దానికోసం ఉత్పత్తి చేస్తున్నా అక్కడ ఉపాధి ఉన్నది. మనకు కావాల్సిన వస్తువులు అవసరం కావచ్చు, సేవలు అవసరం కావచ్చు. మన రూమ్లో మన ఇంటి మీద ఉన్న ఈ వస్తువుని చూడండి, ఇదిగో ఈ రిమోట్ చూడండి, ఈ సోఫా చూడండి, ఈ మొబైల్ ఫోన్ చూడండి, ఈ మైక్ చూడండి, జేబులో ఉన్న పెన్ చూడండి, ఈ కళ్ళజోడు చూడండి, ఈ చొక్కా చూడండి. ఒక్కటన్నా ప్రభుత్వం తయారు చేసింది వీటిలో? మరి ఉత్పత్తి ఎక్కడుందో ఉపాధి ఇంకో చోట్ల వస్తుంది. ఈ ఉత్పత్తిలో ఉంది ఉపాధి. లేకపోతే మనకి సేవలు అందించడం, ఏ రకమైన సేవ అయినా సరే పనికొచ్చే సేవ అందించడం, అక్కడ ఉంది ఉపాధి. ప్రభుత్వానికి పాత్ర ఉంది, పరిమితమైన పాత్ర ఉంది. అదే జీవనోపాధి, అదే మార్గం అనుకుంటే ఈ దేశం సర్వనాశనం అవుతుంది, యువత భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. కాబట్టి మార్కెట్లో సంపద సృష్టించడం కోసం మీరు తగిన నైపుణ్యాన్ని పొందండి, ఆకాశం ఎత్తుకెదగండి, 10 మందికి నిజమైన సమర్థ సేవల్ని, వస్తువుల్ని అందించండి, పోటీకి తట్టుకోండి, నాణ్యతనివ్వండి, సరసమైన ధరకు ఇవ్వండి. అక్కడ ఉపాధి వస్తుంది, అక్కడ మీకు గౌరవం ఉంటుంది, అక్కడ తృప్తి ఉంటుంది.